ఫ్రెండ్స్, నేను ఈరోజు పప్పు బచ్చల కూర చేస్తున్నాను. ఇక పప్పు వేయించుకుంటున్నాను. వేయించుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పు. ఇది వేయిన తర్వాత దాంట్లో ఏమేమి వేయాలో అప్పుడు చూపిస్తాను మీకు. ఇక శుభ్రంగా వేయించుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. నేను పప్పు కడిగాను. ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిరపకాయలు, టమాటా, కొంచెం చింతపండు, తర్వాత బచ్చల కూర. చాలా అంటే చాలా బాగుంటుందండి బచ్చల కూర. పప్పులో పెట్టుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. కొన్ని వాటర్ వేస్తున్నాను, సరిపోయినన్ని వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసేసి 3 విజిల్ రానిచ్చి నేను స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పెద్దది ఒకటి ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి నేను. మన కుక్కర్ విజిల్ అయిపోయిందండి, దీన్ని తీసేద్దాము. ఇందాక మనం ఏం వేసుకోలేదండి, పచ్చిమిర్చి వేసుకున్నాము. కారం వేసేస్తున్నాను, రుచికి సరిపడ కారము, పసుపు, మనం పప్పుగుత్తి సహాయంతో దీన్ని నింపుకుందాం. మనకు ఆయిల్ హీట్ అయిందండి, పోపు వేస్తున్నాము. జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి. పోపు అంతా వేగింది కదండి. చివరిగా కరివేపాకు. తర్వాత మనము ఆకుకూర పప్పు. చాలా అంటే చాలా బాగుంటుందండి బచ్చల కూర పప్పు. మన హెల్త్కి కూడా, మనకి పాలకూర ఎట్లా ఐరన్ ఉంటుందో అట్లాగే బచ్చల కూరలో కూడా ఐరన్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అదే కొంచెం చప్పగా ఉంటుందండి ఇది. మనకి పుచ్చక కూర అట్లాగా అంత పులుపు ఉండదు. ఇది కొంచెం చప్పగా ఉంటుంది. ఇది మరగబెట్టింది, ఒక 2 నిమిషాలు మరగనిద్దాము. అది ఉడుకుతుంది కదండి, మనకు అన్నీ కలిసినవి. ఇక నేను మనకి ఈ విధంగా ఉంటే చాలు, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేయకపోతే ఒకసారి చేయి చూడండి. బచ్చల కూర పప్పు చాలా బాగుంటుందండి. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది వర్షాకాలమే బచ్చల కూర దొరుకుతుంది బాగా. మనకు అన్ని మార్కెట్లలో దొరుకుతుంది బచ్చల కూర. ఈ విధంగా చేసి చూడండి, ఒకసారి చేయకపోతే చూడండి. మన పప్పు బచ్చల కూర టమాటా కర్రీ రెడీ అయింది. ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్.